హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు, డిఎస్సి, రానున్నటువంటి ఏపీ ఫారెస్ట్ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, అంతేకాకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలన్నిటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో మనము మరి పార్ట్ 1 నుంచి అంటే కంప్లీట్గా 2024 అంటే ఎక్కడి నుంచి మనకు కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా అడుగుతారంటే 2024 జూన్ నుండి అడుగుతారండి. ఎందుకంటే కొత్త ప్రభుత్వము ఫామ్ అయిన దగ్గర నుండి ప్రజెంట్ ఎగ్జామ్కి ఒక 1 month ముందు వరకు కరెంట్ అఫైర్స్ అయితే హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి 2024 జూన్ నుండి అయితే మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో ప్లస్ ఎక్స్ప్లెనేషన్గా అయితే అందచేయడము జరుగుతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్. దాదాపు మనకు ఒక 10 మార్కుల వరకు అయితే అడుగుతారండి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ అయితే మీరు చేయాలి. ఈ యొక్క పీడిఎఫ్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన యొక్క యాప్లో కోర్సులో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ కంటెంట్ రూపంలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యాప్లో. అందరూ కూడా గమనించాలి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2024-25లో భాగంగా పార్ట్ 1 అండి. ప్రతిరోజు పార్ట్లో 50 ప్రశ్నలతో మీకు వీడియో అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులైన సందర్భం ఏమిటి? Under what circumstances was Harish Kumar Gupta appointed as the new DGP of Andhra Pradesh? ఏ సందర్భంలో నియమితులయ్యారండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. చూద్దాం. కేవి రాజేంద్రనాథ్ రెడ్డిపై వైకాపాతో సంబంధాలపై ఫిర్యాదుల కారణంగా ఎన్నికల సంఘం బదిలీ చేసిన సందర్భంలో నూతన డీజీపీగా మరి వీరైతే హరీష్ కుమార్ గుప్తా గారైతే నియమితులు కావడము జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతము హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ పొందడం అయితే మనము చూడవచ్చు. ఫస్ట్ పోస్టింగ్ కూడా తెలంగాణలో. ఓకే. క్వశ్చన్ నెంబర్, ఇటీవల విడుదలైన ఏపీ ఓటర్ల తుది జాబితాలో గత జాబితాతో పోలిస్తే ఎంతమంది ఓటర్లు నికరంగా పెరిగారు? As per the recently released final voter list in Andhra Pradesh, how many voters have increased net compared to the previous list? ఎంతమంది పెరిగారండి? ఆప్షన్ బి అండి. 5,94,6
631 మంది నికరంగా పెరగడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 జనవరి 22న విడుదలైన తుది ఓటర్ల జాబితా ప్రకారము ఏపీలో ఉన్న ఓటర్ల మొత్తం సంఖ్య ఎంత? What was the total number of voters in Andhra Pradesh as per the final list released on January 22, 2024? ఎంత ఉందండి మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య? ఆప్షన్ ఏ 4,08,07,356 ఉందండి ప్రజెంట్ ఓటర్ల సంఖ్య. ఓకే, నెక్స్ట్ వన్. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎంతమంది ఎక్కువగా ఉన్నారు? హౌ మెనీ మోర్ ఫీమేల్ ఓటర్స్ ఆర్ దేర్ కంపేర్ టు మేల్ ఓటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారు? ఆప్షన్ బి 7,18,764 మంది ఓటర్లు, మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం చూడవచ్చు. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దామండి. ఏపీలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. 2024 జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో మరి యొక్క 4,08,07,356 మంది ఓటర్లు అయితే ఉన్నారు. దాంతో పోలిస్తే ప్రస్తుత జాబితాలో నికరంగా 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. 3 నెలల్లో ఈ పెరుగుదల చోటు చేసుకుంది. తాజా లెక్కల ప్రకారం పురుష ఓటర్లు 2,03,39,851 మంది, మహిళలు 2,10,58,615 మంది ఉన్నారు. ఇతరులు మరింత 3,421 ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే 7,18,764 మంది మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారండి. మరి అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,56,203 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 7,71,473 మంది మాత్రమే ఓటర్లు ఉండడం మనము చూడవచ్చు. అయితే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల జాబితాలో భీమిలి, అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గాల్లో పెడన మొదటి స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించడాన్ని మనము చూడవచ్చు. అఫీషియల్ అప్డేట్స్ అండి ఇవి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రోటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి ఎవరి ప్రమాణంతో 16వ శాసనసభ సమావేశాలను ప్రారంభించారు? ప్రోటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి ఎవరి ప్రమాణంతో 16వ శాసనసభ సమావేశాలను ప్రారంభించారు? హూజ్ ఓత్ డిడ్ ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడ్మినిస్టర్ ఫస్ట్ డ్యూరింగ్ ద 16th ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చంద్రబాబు నాయుడు గారితో. చూద్దాం. మహిళా సభ్యుల ప్రమాణ ప్రక్రియను ప్రారంభించిన మొదటి ఎమ్మెల్యే ఎవరు? విచ్ ఎమ్మెల్యే బిగన్ ద ఓత్ టేకింగ్ ప్రాసెస్ అమంగ్ ద ఉమెన్ లెజిస్లేటర్స్? ఎవరు తీసుకున్నారండి మొదటగా? అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు మొదటగా మహిళా సభ్యుల్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్, పురుషుల సభ్యుల ప్రమాణం ప్రక్రియ ఎవరితో ప్రారంభమై ఎవరితో ముగిసింది? ద ఓత్ టేకింగ్ ఆఫ్ మేల్ ఎమ్మెల్యే స్టార్టెడ్ అండ్ ఎండెడ్ విత్ విచ్ 2 members? ఎవరితో అండి? ఆప్షన్ బి కోనేటి ఆదిమూలం గారితో స్టార్ట్ అయ్యి మత్స్యరాస విఘ్నేశ్వరరాజు గారితో మరి క్లోజ్ కావడం అయితే చూడవచ్చు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో కొత్త శాసనసభ కొలువు తీరింది. 16వ సమావేశాల తొలి రోజున 171 మంది సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభాపతి స్థానంలో కూర్చొని సభ్యులతో ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. తర్వాత అనిత, అచ్చెన్నాయుడు, భరత్ తదితర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. తర్వాత మహిళా సభ్యులు ప్రమాణం విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గారు, గజపతిరాజుతో అంటే అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో ప్రారంభమైన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవర విజయశ్రీతో ముగిసింది. కోనేటి ఆదిమూలంతో ప్రారంభమైన పురుష సభ్యుల ప్రమాణము పాడేరు వైకాపా ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వరరాజుతో ముగిసిందండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన
సీనియర్ నేత ఎవరు? ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ నేత. హూ హ్యాస్ బీన్ అనానిమస్లీ ఎలెక్టెడ్ యాజ్ ద స్పీకర్ ఆఫ్ ది 16th ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎవరండి ఏకగ్రీవంగా ఎన్నికైన వారు? ఆప్షన్ సి, చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఓకేనా? 16వ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి. ఓకే, చూద్దాం క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఏపీ 16వ శాసన సభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెన్ స్పీకర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించన్నారు. అయ్యన్న పాత్రుడు నామినేషన్ను ఆయన తరపున కూటమి నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులకు అందజేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం కావడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కేరళలో త్రిశూర్ జిల్లా కలెక్టర్గా సేవలందించిన అనంతరము ఏ కేంద్ర సంస్థ మైలవరపు విఆర్ కృష్ణతేజాను పురస్కారం కోసము ఎంపిక చేసింది? ఆఫ్టర్ సర్వింగ్ యాజ్ ఎ త్రిశూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ కేరళ, విచ్ ఇస్ సెంట్రల్ బాడీ సెలెక్టెడ్ మైలవరం విఆర్ కృష్ణతేజ ఫర్ అన్ అవార్డ్. ఎందుకోసం వచ్చిందండి వీరికి అవార్డు అంటే ఆప్షన్ బి అండి, నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ నుండి వీరికి అవార్డు రావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మైలవరపు విఆర్ కృష్ణతేజాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఓఎస్డీగా నియమించడానికి ఎవరి ప్రత్యేక అనుమతి అవసరమైంది? Whose special permission was required to appoint మైలవరం విఆర్ కృష్ణతేజ యాజ్ OSD to ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? ఎవరి పర్మిషన్ కావాల్సి వచ్చిందండి? ఆప్షన్ సి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ అయితే కావాల్సి వచ్చింది. చూద్దాం క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు విఆర్ కృష్ణతేజ రానున్నారు. సాధారణంగా ఆర్డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఎన్టీ ఓఎస్డీగా నియమిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన్ను డిప్యుటేషన్పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి, పర్యాటక శాఖ డైరెక్టర్, ఎస్పీ, నెక్స్ట్ అభివృద్ధి శాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్గా సేవలందించారు. కృష్ణతేజ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందినవారు. త్రిశూర్ జిల్లా కలెక్టర్గా అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనకు పురస్కారానికి అయితే ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలపడం అయితే చూడవచ్చు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన 2023 మార్చిలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటీవల రెండోసారి అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద సెకండ్ టైమ్? ఎవరండి? ఆప్షన్ బి అండి, దమ్మలపాటి శ్రీనివాస్ గారు, ఏజీ అండి. కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా అటార్నీ జనరల్ ఉంటారండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించేటువంటి అడ్వకేట్ ఎవరండి? దమ్మలపాటి శ్రీనివాస్ గారు. ఎక్స్ప్లెనేషన్. ఏపీ అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీనివాస్ ఏజీగా నియమితులవ్వడం ఇది రెండవసారి. గతంలో తెదేపా ప్రభుత్వం హయాంలో 2016 మే 28 నుంచి 2019 వరకు ఆయన ఏజీగా బాధ్యతలు స్వీకరించడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జగనన్న విద్యా దీవెన పథకానికి మార్చిన కొత్త పేరేమిటి? వాట్ ఈస్ ద న్యూ నేమ్ గివెన్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు జగనన్న విద్యా దీవెన స్కీమ్? ఏ పేరుగా మార్చడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్గా మార్చడం అయితే జరిగింది జగనన్న విద్యా దీవెన పథకానికి. నెక్స్ట్.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి తాజాగా ఏ పేరును ప్రభుత్వం మార్చింది? వాట్ ఈస్ ద న్యూ నేమ్ గివెన్ టు ద వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్కీమ్ బై ద ఏపీ గవర్నమెంట్? ఏంటండి? ఆప్షన్ ఏ చంద్రన్న పెళ్లి కానుక అనేటువంటి పేరునైతే నూతనంగా పెట్టారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి పెట్టిన నూతన పేరేంటి లేదా కొత్త పేరేంటి? వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఫర్ ద జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ స్కీమ్ యాజ్ పర్ ద రీసెంట్ ఆర్డర్? ఏం పెట్టారండి? ఆప్షన్ బి సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రోత్సాహక పథకము అని పేరు పెట్టారు. నెక్స్ట్ వన్, జగనన్న విదేశీ విద్యా దీవెన ఎస్సీలకు పథకాన్ని ఏ కొత్త పేరుతో మార్చారు? వాట్ ఈస్ ద రీనేమ్డ్ టైటిల్ ఆఫ్ ది జగనన్న ఫారెన్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఎస్సీస్? ఏం పేరు పెట్టారండి? ఆప్షన్ బి అండి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఏంటండి? అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే పేరు పెట్టారు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి, క్లియర్గా అర్థమవుతుంది. వివిధ పథకాలకు సంబంధించిన పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చింది. 2014 నుంచి 19 మధ్య తెదేపా హయాంలో కొనసాగిన పేర్లనే తిరిగి ఆయా పథకాలకు పునరుద్ధరించింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పేర్లను మారుస్తూ ఆ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా, జగనన్న వసతి దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా, జగనన్న విదేశీ విద్యా దీవెన ఎస్సీలకు పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తుని చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం పేరును సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కేటాయించిన శాఖలేవి? విచ్ డిపార్ట్మెంట్స్ ఆర్ అలొకేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్? ఏ శాఖలను కేటాయించడం జరిగిందంటే ఆప్షన్ సి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలను పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖలు ఎవరికిచ్చారు అంటే ఎవరికి కేటాయించారు? హూ వాజ్ గివెన్ ద ఎడ్యుకేషన్, ఐటీ అండ్ ఆర్టీజీ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎవరికి అందజేశారండి ఇవి? ఎవరు కేటాయించారంటే నారా లోకేష్ గారికి కేటాయించడము జరిగింది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేష్ గారికి విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖలు ఇవ్వగా కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అప్పగించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. చంద్రబాబు నాయుడు 2024 జూన్ 12న 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతం ఏది? ఎప్పుడు చేశారండి? 2024 జూన్ 12. డేట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇన్ విచ్ లొకేషన్ డిడ్ చంద్రబాబు నాయుడు టేక్ ఓత్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఫర్ ద 4th టైమ్ ఇన్ 2024? ఎక్కడండి? కేసరపల్లి. ఎక్కడండి? కేసరపల్లి. చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు? చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్. హూ అడ్మినిస్టర్ ద ఓత్ టు చంద్రబాబు నాయుడు యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జస్టిస్ అబ్దుల్ నాజిర్. జస్టిస్ అబ్దుల్ నాజిర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నాజిర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ముఖ్య అతిథిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వసారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఓకేనా? ప్రమాణ స్వీకారం అనంతరము ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియచేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎవరు ప్రతిపాదించారు? హూ ప్రపోజ్డ్ చంద్రబాబు నాయుడు యాజ్ ద ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ లీడర్? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి.
ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడుని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సమావేశంలో చంద్రబాబును ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించినట్లుగా జనసేన అధినేత శాసనసభాపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బలపరిచారు. సమావేశం ప్రారంభం కాగానే 3 పార్టీల నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి హోదా పొందిన శ్రీకాకుళం ఎంపీ పేరేమిటి? హూ ఇస్ ద శ్రీకాకుళం ఎంపీ హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ద సెంట్రల్ క్యాబినెట్? సో ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ సి, కింజారపు రామ్మోహన్ నాయుడు గారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యాబినెట్ మినిస్టర్గా ఎంపిక కావడం అయితే జరిగింది. ఈసారి కేంద్ర మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కిన బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ ఎవరు? హూ ఈజ్ ద నరసాపురం ఎంపీ ఫ్రమ్ బీజేపీ హూ అన్ఎక్స్పెక్టెడ్లీ గోట్ ఏ మినిస్ట్రియల్ బెర్త్ దిస్ టైమ్? ఎవరండి? భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి ఈ యొక్క అవకాశం లభించింది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కేంద్ర క్యాబినెట్లో ఏపీకి 3 మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీఏ భాగస్వామి అయిన తెదేపా నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకి క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. గుంటూరు నుండి తెదేపా ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దక్కింది. మరోవైపు నరసాపురం ఎంపీ భాజపా నేత భూపతిరాజు శ్రీనివాస వర్మను లోక్సభ టికెట్ మాదిరిగానే అమాత్య పదవికి కూడా అనూహ్యంగా లభించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి సాధించిన అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎంత? హౌ మెనీ అసెంబ్లీ సీట్స్ డిడ్ ద టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ విన్ ఇన్ ద 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్? ఎన్నండి? ఆప్షన్ బి అండి, 164 సీట్లు గెలుచుకుందండి. ఇంపార్టెంట్. 2024 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాల సంఖ్య ఎంత? లోక్సభ స్థానాలు. హౌ మెనీ లోక్సభ సీట్స్ డిడ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్ ఇన్ ద 2024 ఎలక్షన్స్? ఏనండి? 4 సీట్లు గెలుచుకుందండి లోక్సభ సీట్లు. ఓకే, అసెంబ్లీ అయితే 11. ఓకే, చూద్దాం క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఆంధ్రప్రదేశ్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. జగన్ పార్టీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమరావతికి రైలు అనుసంధానం కోసం ఏ ప్రాంతంలో 56 కిలోమీటర్ల రైల్వే లైన్ అభివృద్ధికి 2047 కోట్లు కేటాయించిందని రైల్వే మంత్రి ప్రకటించారు. అకార్డింగ్ టు ద రైల్వే మినిస్టర్, ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ అలొకేటెడ్ 2047 crores for the development of a 56 kilometers railway line to connect Amaravati with which region? Answer, విజయవాడ నుండి. విజయవాడ నుండి అమరావతికి రైల్వే కనెక్షన్ను కల్పించడం. ఓకే, 2025 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం ఎంత మొత్తాన్ని కేంద్రం కేటాయించిందని అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారండి. హౌ మచ్ టోటల్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ ద 2025 రైల్వే బడ్జెట్ అకార్డింగ్ టు అశ్విని వైష్ణవ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 9,151 కోట్లు. ఓకే, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది 9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు అనుసంధానం కోసము కేంద్ర ప్రభుత్వము 2047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వే లైన్ను అభివృద్ధి చేయబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. మోదీ ప్రభుత్వంలో విభజిత ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది ఒకటే 9,151 కోట్ల రూపాయలు కేటాయించాము. ప్రస్తుతం ఏపీలో 73,743 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమరావతి రైల్వే లైన్కు సంబంధించిన డిపిఆర్కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఇటీవల నీతి ఆయోగ్ ఆమోద ముద్ర వేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్,
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎవరి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి? ఇన్ ద ఎమ్మెల్సీ by elections under the MLA's quota in Andhra Pradesh, whose elections were unanimous. ఎవరు గెలిచారండి? ఆప్షన్ బి పి హరిప్రసాద్ గారు, సి రామచంద్రగాయ గారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎవరిని రిటర్నింగ్ అధికారి అధికారికంగా ధృవీకరించారు? After the withdrawal deadline of nominations in the Andhra Pradesh MLC by-elections, who was officially declared elected by the returning officer? ఆప్షన్ సి అండి, సి రామచంద్రయ్య మరియు పి హరిప్రసాద్ గారిని ఏకగ్రీవం చేశారు. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప ఎన్నికల్లో ఈ 2 స్థానాలకు వీరిద్దరూ మాత్రమే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో నిబంధనల మేరకు ఇద్దరిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ధృవీకరించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 2వ అణుజలంతర్గామికి భారత ప్రభుత్వము ఏ నావల్ బేస్లో జాతికి అంకితం చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. At which naval base was India's second indigenously developed nuclear submarine dedicated to the nation? ఎక్కడ అండి మరది? విశాఖపట్నం నావల్ బేస్లో అండి. ఆప్షన్ సి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ అరిఘత్ అణుజలంతర్గామి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన 2 సంస్థలు ఏవి? Which 2 major organizations played a key role in the development of INS అరిఘత్ న్యూక్లియర్ సబ్మెరైన్? ఎవరు రూపొందించారండి? ఆప్షన్ బి భారత నౌకాదళం మరియు డిఆర్డిఓ ఇద్దరు కలిసి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి న్యూక్లియర్ సబ్మెరైన్ అయితే రూపొందించడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, న్యూక్లియర్ సబ్మెరైన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ హరిగత్ అణుజలంతర్గామి భారత జాతికి రక్షణ కవచంగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత నౌకాదళం నిర్మించిన ఈ 2 అణుజలంతర్గామి విశాఖపట్నం నావల్ బేస్లో జాతికి అంకితము చేయడం జరిగింది. ఆయన ప్రసంగిస్తూ భారత నౌకాదళము, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ నైపుణ్యం, మానవ వనరుల వినియోగంతో దేశం గర్వించదగ్గ రీతిలో తమ ప్రతిభను చాటుకున్నాయని ప్రశంసించారు. అత్యంత నాణ్యత కలిగిన ఆయుధ సంపత్తి, అడ్వాన్స్డ్ డిజైన్ టెక్నాలజీ, ప్రత్యేక లోహాల వినియోగంలో శ్రద్ధ చూపించారని భారత శాస్త్రవేత్తలు, పరిశ్రమ, నౌకాదళ వర్గాలు ప్రశంసించాయి. క్వశ్చన్ చూద్దాము. తిరుమల తిరుపతి దేవస్థానము ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారము శ్రీవారి లడ్డు ప్రసాదం కొనుగోలు చేయదలిచిన భక్తులు ఏ గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలి? As per the recent TTD decision, which identification document is a mandatory for devotees to purchase శ్రీవారి లడ్డు ప్రసాదం? ఏం చూపించాలండి? ఆప్షన్ సి ఆధార్ కార్డు అయితే చూపించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నూతన విధానంలో భాగంగా టోకెన్ కలిగిన భక్తులకి ఎన్ని అదనపు లడ్డూలను కొనుగోలు చేసే అవకాశం ఉంది? Under the new system introduced by TTD, how many additional laddus can devotees with a token purchase? ఎన్నండి? 4 నుంచి 6 లడ్డూలు అయితే పొందే అవకాశాన్ని అయితే ఇక్కడ కల్పించారు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను బ్లాక్ మార్కెట్ చేసే దళారులను నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానము చర్యలు చేపట్టింది. దర్శన టికెట్, ఆధార్ కార్డు ఉన్న వారికి లడ్డూ ప్రసాదాన్ని అందించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్లపై ఒక ఉచిత లడ్డూ అందిస్తారు. ఆధార్ కార్డు చూపించి 2 లడ్డూలను 100 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు టోకెన్ ఉన్నవారికి మాత్రమే రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను 4 నుంచి 6 వరకు కొనుక్కునే వెసులుబాటు కల్పించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మరియు జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణరావు ఏ తారీఖున శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యారు ఏపీ హైకోర్టులో? జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ అండ్ జస్టిస్ వెనుతురుమల్లి Gopalakrishna Rao were appointed
యాజ్ అ పర్మనెంట్ జడ్జెస్ ఆన్ విచ్ డేట్? ఏ రోజున నియమితులయ్యారండి వీరు? ఆప్షన్ డి జూన్ 17, 2025. నెక్స్ట్ వన్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మరియు జస్టిస్ గోపాలకృష్ణరావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ సిఫారసు చేసినది ఎవరు? Who recommended Justice Venkata Jyotirmayi Pratap and Justice Gopalakrishna Rao for appointment as permanent judges? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించడాన్ని మనము చూడవచ్చు. ఎవరండి? సుప్రీంకోర్టు కొలీజియం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఈ ఇద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని 13న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేశారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆగస్టు 15న ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో మొదటి క్యాంటీన్ ఎక్కడ ప్రారంభించబడింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వేర్ వాజ్ ద ఫస్ట్ అన్నా క్యాంటీన్ ఇనాగ్రేటెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆన్ ఆగస్ట్ 15th? ఎక్కడ ప్రారంభించారండి అన్నా క్యాంటీన్ అంటే? గుడివాడ. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో 3 పూటల కలిపి ఎంతమంది భోజనం చేశారు? హౌ మెనీ పీపుల్ టుక్ మీల్స్ ఇన్ టోటల్ అక్రాస్ ఆల్ అన్నా క్యాంటీన్స్ ఇనాగ్రేటెడ్ ఆన్ ఆగస్ట్ 15th ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎంతమంది అండి? 93,000 మంది. ఒకే రోజే 93,000 మంది మరి అన్నా క్యాంటీన్లలో భోజనం చేసిన రికార్డ్ అయితే ఇక్కడ కలిగి ఉంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 15న గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. మిగిలిన 99 క్యాంటీన్లు ప్రారంభించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్లలో 3 పూటల కలిపి 93,000 మంది ఆహారం తీసుకున్నారు. అల్పాహారం 32,500 మంది, మధ్యాహ్న భోజనం 37,500 మంది, రాత్రి భోజనం 23,000 మంది చేశారని అధికారులు తెలిపారు. వివిధ నగరాలు, పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకే రోజు 99 క్యాంటీన్లు అయితే ప్రారంభించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. అటల్ మారథాన్ 2023-24 ప్రాజెక్టుల పోటీలో ఏపీకి ఎన్ని ప్రాజెక్టులకు ఉత్తమ 500లో చోటు దక్కించుకున్నాయి? హౌ మెనీ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వర్ సెలెక్టెడ్ అమాంగ్ ద టాప్ 500 ఇన్ ద అటల్ మారథాన్ 2023-24 కాంపిటీషన్? 35 అండి, 35. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అటల్ మ్యారథాన్ ప్రాజెక్టుల పోటీ ఎప్పుడు నిర్వహించబడింది? When was the Atal Marathon Project competition conducted under Atal Innovation Mission? డిసెంబర్ 1 నుంచి జనవరి 26 వరకు ప్రారంభించారు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అటల్ మారథాన్లో 2023-24 సంవత్సరానికి ఆన్లైన్ ప్రాజెక్టుకు పోటీలో మరి ఏపీకి 2వ ర్యాంక్ లభించిందండి. సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి జనవరి 26 వరకు దేశవ్యాప్తంగా 2,000 ప్రాజెక్టులు సమర్పించగా వాటిల్లో 500 ఉత్తమ ప్రాజెక్టు ర్యాంకులకు ఎంపికయ్యారు. ఇందులో ఏపీకి చెందినవి 35 ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఇప్పిలి జెడ్పీ అంటే జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన సెలైన్ అలారం ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం ఏంటి? What is the main objective of the Saline Alarm project developed by the students of JP School, Ipili, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్? ఎందుకోసం రూపొందించారండి ఇది? సెలైన్ పూర్తయ్యేలోపు అలారము మోగించడము. ఎక్స్ప్లెనేషన్. తక్కువ ఖర్చుతో తయారు చేసిన సెలైన్ అలారం ప్రాజెక్టుకు 2వ ర్యాంక్ లభించింది. శ్రీకాకుళం జిల్లా ఇపిలి జెడ్పీ పాఠశాల జీవశాస్త్రం టీచర్ ఉమామహేశ్వరి మార్గదర్శకత్వంలో విద్యార్థులు నవీన్ కుమార్, హాసిని, హరి, సింహాద్రి ఈ ప్రాజెక్టు రూపొందించారు. ఆసుపత్రిలో రోగికి పెట్టిన సెలైన్ అయిపోయినప్పుడు రోగి సహాయకులు దాన్ని, నర్సు కానీ ఏదైనా కారణం చేత దానిని గమనించకపోతే రోగి శరీరం నుంచి రక్తం సెలైన్ పైపులోకి వచ్చేస్తుంది. ఈ సమస్యను నివారించడానికి సెలైన్ 5 మిల్లీలీటర్లు ఇంకా మిగిలి ఉండగానే అలారం మోగుతుంది. దీంతో ఆసుపత్రిలో సహాయకులు దీన్ని వెంటనే గుర్తించవచ్చు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించినటువంటి ఏపీ స్పెషల్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 మొత్తం 2024 నుంచి జూన్ నుంచి 2025
ప్రజెంట్ వరకు ప్రతిరోజు ఒక కరెంట్ అఫైర్స్ వీడియో మనకు వస్తుంది. అందరు గమనించాలి. థ్యాంక్ యూ.